హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ జమానా ముగిసింది. ఇక్కడ నుంచి బండి పెడితే ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తారు. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ కు డబ్బులు వసూలు చేస్తారు. నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తేశారన్న వార్తలతో ప్రయాణికులు నిరసనకు దిగుతున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్లో ఆగస్టు 25 నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు. మెట్రో పార్కింగ్ ధరల బోర్డులను నాగోల్ మియాపూర్ స్టేషన్లలో డిస్ప్లే చేశారు. బైక్ను మినిమం 2 గంటల వరకు పార్కు చేస్తే 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే 25 రూపాయలు, 12 గంటల వరకు నిలిపితే 40 రూపాయలు కట్టాలి. కార్లకు మినిమం 2 గంటల వరకు పార్కు చేస్తే 30 రూపాయలు చెల్లించాలి. కారు 8 గంటలకు 75 రూపాయలు, 12 గంటల వరకు 120 రూపాయలు వసూలు చేస్తారు. పెయిడ్ పార్కింగ్ పేమెంట్ కోసం ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ధరలను నిర్ణయిస్తూ మెట్రో స్టేషన్లలో నిర్వాహకులు బోర్డులు పెట్టడంతో గొడవలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఫ్రీ పార్కింగ్ సేవలు వినియోగించిన జనం ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్లో రోజు నిర్వాహకులు వాహనదారులకు ఘర్షణ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, మెట్రో స్టేషన్ నిర్వాహకులు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రీ పార్కింగ్ జమానా ముగిసినట్లే. ఎందుకంటే ఇప్పటి నుంచి పెయిడ్ పార్కింగ్ కూడా అమలులోకి చేస్తున్నారు మెట్రో స్టేషన్ నిర్వాహకులు. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ లో ఈ పెయిడ్ పార్కింగ్ కూడా అమలు చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిస్ప్లే కూడా సిద్ధం చేసి ప్లే చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఇటు సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ కు డబ్బులు వసూలు చేస్తారు. అయితే నాగోల్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ ఇస్తారన్న వార్తలతో ప్రయాణికులు ఇటు వాహనదారులు కూడా నిరసన కూడా దిగుతున్నారు. రోజు కూడా గొడవలు కూడా అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా అంటే మెట్రో స్టేషన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది. ఈజీగా ఇటు ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో పాటు పబ్లిక్ కూడా ఈజీగా మెట్రో స్టేషన్ లో వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం గురి కాకుండా కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సడన్ గా ఈ రకంగా మరి మెట్రో స్టేషన్ లో ఇటు వెహికల్ పార్కింగ్ ఫీజులు కూడా తీసుకోవడంపై కూడా ఇటు పబ్లిక్ తో పాటు వాహనదారులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఉన్నట్లుండి ఈ రకంగా ఛార్జీలు వసూలు చేయడం ఏంటనేపై కూడా ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మెట్రో పార్కింగ్ ధరల బోర్డులను కూడా ఇప్పటికే ఇటు నాగోల్ మియాపూర్ స్టేషన్ లో డిస్ప్లే చేశారు. ఇటు బైక్ ను కూడా మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే 25 రూపాయలు, 12 గంటల వరకు వెహికల్ పార్కింగ్ చేస్తే 40 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే 30 రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది కూడా బోర్డులు కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇక కారు ఒకవేళ 8 గంటల వరకు మెట్రో స్టేషన్ లోనే పార్కింగ్ చేస్తే మాత్రం 85 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కారు 12 గంటల వరకు పార్క్ చేస్తే 120 రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఈ రకంగా చూసుకుంటే మాత్రం ఇటు మెట్రో స్టేషన్ టికెట్ కంటే పార్కింగ్ ఫీజులే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు పబ్లిక్ తో పాటు వాహనదారులు కూడా అంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా హైదరాబాద్ ప్రజలకు ఇటు మెట్రో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రయాణం సాఫీగా సాగుతుంది. చాలా సులభంగా కూడా తమ గమ్యస్థానం చేరుకుంటారు. అంటే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. దాదాపు మరి ఇటు 5 సంవత్సరాల తర్వాత ఈ రకంగా మరి మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయడం పట్ల కూడా పబ్లిక్ వాహనదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఉన్నట్టుండి ఈ రకంగా పెయిడ్ పార్కింగ్ ఎందుకు తీసుకొచ్చారనిపై కూడా కొన్ని మెట్రో స్టేషన్ల నిర్వాహకులు బోర్డులు పెట్టడంతో గొడవ కూడా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు ఫ్రీ పార్కింగ్ సేవలు వినియోగించినటువంటి జనం ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై మరి చర్యలు తీసుకోవాలి కూడా. ఇప్పటి వరకు అయితే మెట్రో స్టేషన్ నిర్వాహకులకు ఇటు వాహనదారులకు మధ్య కొంతవరకు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. కొన్ని చోట్ల అంటే మేజర్ గా ఇటు నాగోల్ మెట్రో స్టేషన్ లో కానీ ఇటు మియాపూర్ మెట్రో స్టేషన్ లో మాత్రం కొంతవరకు పబ్లిక్ నేరుగా ఇటు మెట్రో స్టేషన్ సంబంధించిన నిర్వాహకులతో కూడా గొడవకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందస్తుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ లో, అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తామని కూడా వాళ్ళు ముందస్తుగా ఇంటిమేషన్ ఇస్తుండడంపై కూడా ఇటు పబ్లిక్ వాహనదారులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ రకంగా వీళ్ళు మెట్రో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తే మాత్రం మరి సాధారణంగా మెట్రో టికెట్ కంటే మాత్రం ఇటు పార్కింగ్ ఫీజే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇటు మెట్రోను సాధారణంగా పబ్లిక్ తో పాటు ఎక్కువగా
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నాగోల్ నుంచి మియాపూర్ వరకు కూడా చాలా వరకు ఇటు మియాపూర్ పరిధిలో ఎక్కువ గచ్చిబౌలి, అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీకి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ప్రయాణం అక్కడికి వెళ్తున్నారు. అదేవిధంగా జనరల్ గా ఇటు పంజగుంట మొదలుకుంటే మియాపూర్ వరకు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మరి ఈ ట్రాఫిక్ అంతరాయాన్ని కూడా నిర్వహించేందుకు కూడా చాలా మంది మెట్రోను కూడా ఆశ్రయిస్తున్నారు కాబట్టి మరి ఈ సమయంలో ఈ రకంగా మరి మెట్రో ఫీజులు వసూలు చేయడం పట్ల కూడా పబ్లిక్ నుంచి అయితే పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విస్తరించాలి, మరి మెట్రో నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది కాబట్టి మరి దీనిపై మరి మెట్రో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి. మరి ఈ రకంగా మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం పట్ల కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మరి దీనిపై మరోసారి పునరాలోచించాలని కూడా ప్రధానంగా ఇటు పబ్లిక్ తో పాటు వాహనదారులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి దీనిపై ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ రకంగా దాదాపు 2 గంటల నుంచే 14 గంటల వరకు పార్కింగ్ చేసి ఈ రకంగా ఫీజులు చెల్లించడం మాత్రం పబ్లిక్ చేత పెద్ద ఎత్తున అయితే తీవ్రత వ్యతిరేక అవుతుంది. ఎందుకంటే ఈ రకంగా ఫీజులు వసూలు చేస్తే మాత్రం మరి రాబోయే రోజుల్లో మరి మెట్రోను ఎవరు కూడా ఆశ్రయించే పరిస్థితి లేదని కూడా చూస్తున్నాయి. ఎందుకంటే ఈ పార్కింగ్ ఫీజులు కూడా త్వరలో దీనికి సంబంధించి పాసెస్ కూడా తీసుకురాబోతున్నారు. అంటే నెలకు ఇంత అనేసి ఒక పాసెస్ ఫీజును కూడా ధరలు కూడా నిర్ణయించారు కాబట్టి మరి వీటన్నిపై కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మరి దీనిపై పబ్లిక్ లో ఒకటే డిమాండ్ ఇస్తున్నారు, ఇదంతా కూడా ఎత్తేయాలి, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగించాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఇస్తున్నారు కాబట్టి మరి దీనిపై మెట్రో నిర్వాహకులు ఏమైనా మరి పునరాలోచిస్తారా లేదనిపై కూడా పబ్లిక్ చర్చ అయితే కొనసాగుతుంది. సందీప్, సతీష్, అంటే మెట్రో ఛార్జీల కంటే ఎక్కువ ఈ పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు కూడా చాలా రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికైనా మెట్రో అధికారులు స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తగ్గించే సూచన ఏమైనా ఉందా? ఇప్పటి వరకైతే ఇటు మెట్రో స్టేషన్ నిర్వాహకులు మాత్రం అంటే మెట్రో స్టేషన్ లో నిర్వాహకు సంబంధించిన బోర్డులు కూడా పెట్టడంతో కొంతవరకు గొడవలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. దాదాపు ఇటు నాగోల్ మెట్రో స్టేషన్ లో కానీ రోజు నిర్వాహకులు వాహనదారులకు మధ్య ఘర్షణ కూడా జరుగుతున్న పరిస్థితి. వాళ్ళు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తారు, మరి ఇన్ని రోజులు లేని ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఫీజు తీసుకొచ్చారనిపై కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ అంతా మండిపడుతున్నారు. కాబట్టి మరి దీనిపై మరోసారి మెట్రో నిర్వాహకులు పునరాలోచించాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు మెట్రో స్టేషన్ నిర్వాహకులు ఒకటే చెప్తున్నారు, నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి కాబట్టి ఈ నేపథ్యంలో మాకు తప్పని పరిస్థితుల్లో ఇటు మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా మరి పబ్లిక్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరి ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే మరి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మెట్రో స్టేషన్ ఫీజుల కంటే అంటే మెట్రో స్టేషన్ పార్కింగ్ ఫీజు కంటే మరి టికెట్ కూడా తక్కువ ఉన్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ రకంగా వసూలు చేస్తే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు సిటీ జనం మాత్రం ఎక్కువగా ఇటు మెట్రో స్టేషన్ నే వినియోగిస్తున్నారు. ఎందుకంటే సులభమైనటువంటి ప్రయాణం చేకూరాలన్నా కానీ ప్రయాణం ఉండాలన్నా కూడా మెట్రోనే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు చాలా ఏరియాలో కూడా ట్రాఫిక్ జామును నిర్వహించేందుకు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా ఉండేందుకు ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి నో పొల్యూషన్ కాబట్టి మరోవైపు మెట్రో స్టేషన్ సంబంధించి కూడా మెట్రోలో ప్రయాణిస్తే నో పొల్యూషన్ కాబట్టి ఈ నేపథ్యంలో మరి దీనిపై మెట్రో నిర్వాహకులు పునరాలోచించాలి. మరి ఈ రకంగా ఫీజులు పెంచడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మరి దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రధానంగా పబ్లిక్ ఇటు వాహనదారులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు కాబట్టి మరి దీనిపై మరి మెట్రో స్టేషన్ నిర్వాహకులు మరి పునరాలోచిస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.